నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్వాలా వ్లాగ్స్. ఈరోజు మనం గరుడ పురాణం నుండి జీవిత పాఠాలు అసలు ఏంటి అనేది దాని గురించి తెలుసుకుందాం. ఇంగ్లీష్లో పురాణం అంటే పురాతనమైనది. హిందూ మతంలో మహాపురాణాలకు ప్రత్యేకమైన స్థానం అనేది ఉంది కదా. హిందూ మతం యొక్క మూలం యొక్క జాడలు ఋగ్వేదం నుండి సుమారు 3500 సంవత్సరాల క్రితం ఉన్నాయి. అయినప్పటికీ ప్రారంభ యుగాలలో గ్రంథాలు 4 దేవుళ్లను మాత్రమే గుర్తించాయి: అగ్ని, ఇంద్రుడు, శివుడు మరియు సోమ. విషయాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు చాలామంది మతతత్వవేత్తలు ప్రకృతి కంటే గొప్ప శక్తి ఉందని గ్రహించారు. అంటే మన వాస్తవికతను బాధ్యత వహించే ఒక దైవిక సంస్థ ఉంది. అంతేకాకుండా ఆధ్యాత్మిక మేల్కొల్పును పొంది మత గురువులు తరచుగా దైవిక కలయికలను కలిగి ఉంటాయి. ఈ ఎన్కౌంటర్ల రికార్డులు అనేక హిందూ గ్రంథాల్లో ఉన్నాయి కదా. కాలక్రమేణా వివిధ దేవతలు విశ్వంలోకి వివిధ అంశాలను నియంత్రిస్తారని అది గ్రహించింది. ఇది దైవత్వం యొక్క క్రమానుగత వ్యవస్థకు దారితీసింది మరియు హిందూ మతం చాలా అధునాతనంగా మారింది. పురాతన కాలంలో పండితుల ప్రఖ్యాత ఋషులు యొక్క మతపరమైన ప్రయాణాన్ని రికార్డ్ చేశాయి. ఇది అనేక శక్తివంతమైన సంస్థల వివరాలను వెలికితీసింది. 18 మహాపురాణాలు హిందూ మతంలో శక్తివంతమైన స్థానాన్ని కలిగి ఉన్న వివిధ దేవతల చరిత్రను నమోదు చేశాయి. గరుడ మహాపురాణం విశ్వం యొక్క రక్షకుడుగా పిలువబడే విష్ణువుకు సంబంధించింది. చెడు చాలా శక్తివంతంగా మారినప్పుడు విష్ణువు కూడా సమాజంలో క్రమాన్ని పునరుద్ధరిస్తాడు. గరుడ మహాపురాణం వైష్ణవ సాహిత్యంలో భాగంగా ఇది విష్ణువు గురించి మానవాళికి తెలియని వివరాలను నమోదు చేస్తుంది. ఈ సాహిత్యం మనకు జీవన విధానాన్ని మరియు ధర్మం మరియు నైతికత యొక్క ఆలోచనలను బోధించే లక్ష్యంతో ఉంది. గరుడ పురాణంలో ప్రస్తావించబడిన కొన్ని విషయాలు మనకు జీవితంపై పూర్తిగా భిన్నమైన దృక్పథాన్ని అందిస్తాయి. ఇది మన జీవన విధానాన్ని ప్రభావితం చేయవచ్చు మరియు మరింత అర్థవంతమైన మార్గంలో మనల్ని నడిపిస్తుంది. అదనంగా గరుడ పురాణం మరణం మరియు మరణాంతర జీవిత రహస్యాలను విప్పుతుంది. ఈ పురాణంలో ఒక ప్రాథమిక స్తోత్రం ఉంది. ఏంటంటే, దేవుడు మనలో మరియు ప్రకృతిలో ఉన్నాడు. సంగ్రహంగా చెప్పాలంటే హిందీ పీడిఎఫ్లోని గరుడ పురాణం ప్రత్యేకమైన నైతిక విలువలతో నిండి ఉంది మరియు ఇది హిందీ ఇతివృత్తాల మరియు ఆదర్శాలను వివరిస్తుంది. ఈ వ్యాసం గరుడ పురాణం నుండి మీరు నేర్చుకోగలిగిన టాప్ 10 జీవిత పాఠాలను ఖచ్చితంగా చర్చిస్తుంది. మొదటగా, మరణం యొక్క అన్ని రహస్యాలను విప్పుతుంది. జీవితం గురించి మనకు ఖచ్చితంగా తెలిసిన ఏకైక విషయం ఏమిటంటే అది ఏదో ఒకరోజు ముగుస్తుంది అని కదా. ఈ కఠోర సత్యం మనం ఏమి చేస్తున్నాం వంటి అస్తిత్వ ప్రశ్నలను అడిగేలా చేస్తుంది. ప్రతి దాని ప్రయోజనం ఏమిటి? నా చర్యలు ఏ ప్రయోజనం కోసం ఉపయోగపడతాయి? అస్తిత్వ ప్రశ్నలు చికాకు కలిగిస్తాయి మరియు మనల్ని నిరాశ మరియు నిర్లిప్తకు దారితీస్తాయి. హిందూ మతం మరియు దాని వెలుపల ఉన్న దాదాపు అన్ని గ్రంథాలు జీవితాన్ని మరియు మనం ఎలా జీవించాలనే దాని గురించి మాట్లాడతాయి. కానీ మనం చనిపోయినప్పుడు ఏమి జరుగుతుందో ఏ సాహిత్యం కూడా మాట్లాడదు. గరుడ పురాణం మరాఠీ మరియు ఇతర భాషల్లో మన ఉనికి యొక్క ఈ అంశాన్ని కవర్ చేస్తూ వస్తుంది మరియు ఇది మరణానికి మించిన జీవితం గురించి మనకు బోధిస్తుంది. గరుడ పురాణాన్ని మరింత చదవడం ద్వారా ఈ జీవితంలో మన కర్మలు ఏవి వ్యర్థం కావు మరియు కర్మ మాత్రమే ముఖ్యమైనది అని మనం ఓదార్పు పొందుతాము. ఇది మరణాంతర జీవితం, మోక్షం,
జన్మ పునర్జన్మ చక్రం మొదలైన వాటి వెనుక ఉన్న సత్యం గురించి మాట్లాడుతుంది. సైన్సు ఎక్కడ ముగుస్తుందో అక్కడ మతం మొదలవుతుందని మనకు తెలుసు. మరియు మన మత చరిత్రను మనం పూర్తిగా అర్థం చేసుకోలేము. హిందూ సంస్కృతిలో పురాతన మత పెద్దలు జ్ఞానోదయం పొందారు మరియు వారికి జీవితం మరియు మరణం గురించి ప్రతిదీ తెలుసు. ఈ వ్యక్తులు శక్తివంతమైన ఋషులు. వారి హిందూ దేవతల నుండి సమస్త జ్ఞానాన్ని పొందారని పేర్కొన్నారు. కాబట్టి గరుడ పురాణ కథలో ఇప్పటికీ సైన్స్ వివరించిన విషయాల గురించి మాట్లాడుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ జీవితంలో మన పనులను మెరుగుపరుచుకోవడానికి ఈ పురాణంలో మరణ రహస్యాన్ని చదవగలము మరియు ఇది మరింత నైతిక చర్యలతో మునిగిపోవడానికి మీకు చోదక శక్తిని ఇస్తుంది. రెండవది, గరుడ పురాణంలోని శిక్షలు. గరుడ పురాణం ఆదర్శవంతమైన జీవిత విధానాన్ని నిర్దేశిస్తుంది. అది అందరికీ తెలిసిందే. మరియు మనం మన జీవితాలను ఎలా జీవించాలి మరియు ఏ పనులు చేస్తే బహుమతులు లభిస్తాయో తెలియజేస్తుంది. అదనంగా విష్ణువు సమాజాన్ని ఎలా గ్రహిస్తాడు మరియు అతని అంచనాల గురించి కూడా పురాణం చెబుతుంది. అంతేకాకుండా ఇది వివిధ చర్యలకు శిక్షణ గురించి కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఈ విభాగం సమాజానికి నిరోధక ప్రభావాన్ని జోడించడం లక్ష్యంగా పెట్టుకుంటుంది. ఇది సురక్షితమైన సామాజిక అభ్యాసాలకు దారితీస్తుంది. గరుడ పురాణంలో విషయాలను దృష్టిలో ఉంచుకోవడానికి 19,000 శ్లోకాలు ఉన్నాయి మరియు శ్లోకాలలో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగాన్ని పూర్వఖండం అని పిలుస్తారు. ఇక్కడ పూర్వం అంటే పూర్వం మరియు రెండో భాగాన్ని ఉత్తరఖండం అని పిలుస్తారు. ఇక్కడ ఉత్తరం అంటే రెండవది. ఈ శ్లోకాలలో పాపం యొక్క స్వభావాన్ని బట్టి ఎలాంటి శిక్షలు విధించబడుతుంది అనే సమాచారం ఉంటుంది. ఈ శ్లోకాల్లో జరిమానాల గురించిన వివరణాత్మక వర్ణన ప్రస్తావన ఉంది. ఈ శిక్షలను అమలు చేసే బాధ్యతను యమరాజ్ ప్రభువు అప్పగిస్తాడు. తరువాత భౌతిక శరీరం నుండి నిర్లిప్తత. ఇంతకుముందు చర్చించినట్లుగా గరుడ పురాణం యొక్క అధ్యాయంలో జీవితం మరియు మరణ వివరాలు ఉన్నాయి. భూమిపై జీవితం గురించి మనకు ప్రతిదీ తెలుసు. కానీ మనం చనిపోయినప్పుడు ఏం జరుగుతుంది? అర్హత మార్గంలో నడిచే వ్యక్తులు భౌతిక ప్రపంచం నుండి ఊడిపోయినట్లుగా భావిస్తారు. ఎందుకంటే వారు చివరి నిజం తెలుసుకోవాలనుకుంటున్నారు. గరుడ పురాణం అంత్యక్రియలు లేదా అంటి సంస్కార్ పూర్తి అయినప్పుడు భూమిపై ఆత్మ యొక్క వ్యాపారం ముగుస్తుంది. అంటే ఆత్మశక్తిని కోల్పోతుంది మరియు భూమిపై ఉనికిలో ఉండదు. ఈ సత్యాన్ని సానుకూల కోణంలో గ్రహించాలి. అంతిమ కర్మల తరువాత స్వచ్ఛమైన ఆత్మ మోక్షాన్ని పొందుతుంది. ఆత్మ జన్మ మరియు పునర్జన్మ నుండి స్వేచ్ఛను పొందుతుంది మరియు పూర్తి స్వేచ్ఛను కూడా పొందుతుంది. ఆత్మపై ఉన్న అన్ని ఆంక్షలు ఉపసంహరించుకోవాలి. ఆత్మ విశ్వంలో స్వేచ్ఛగా సంచరించగలదు. గరుడ పురాణం ఆత్మకు భూమి చుట్టూ తిరగడానికి మరియు తనకు ఇష్టమైన వాటిని అనుభవించడానికి స్వేచ్ఛగా ఉన్న ప్రస్తుత కాలం గురించి కూడా మాట్లాడుతుంది. ఈ విషయాలు వ్యక్తికి ఇష్టమైన ప్రదేశం, ఇష్టమైన రెస్టారెంట్లు కావచ్చు, ఆ వ్యక్తికి దగ్గర ఉండే వ్యక్తులు మొదలైనవి కావచ్చు. అంటే భూమిపై ఇష్టమైన పనులన్నిటినీ చేయగలగా 7 రోజులు ఆత్మకి లభిస్తుందని చెప్పవచ్చు. 4 పూర్వీకులతో సమావేశం. అధికారంలో ఉన్న 7 రోజులు ముగిసిన తరువాత మరణించిన వ్యక్తి శాంతిని పొందేలా చేయడానికి ప్రియమైన వారు అనేక ప్రార్థనలు నిర్వహిస్తారు కదా. హిందూ ఆచార ప్రకారం అయితే 11 మరియు 12 రోజులు ముఖ్యమైనవి. ఈ రోజుల్లో ప్రజలు ప్రార్థనలు మరియు ఆచారాలను నిర్వహిస్తారు. తద్వారా నిష్క్రమించిన ఆత్మ మోక్షం మరియు శాంతిని పొందగలదు మరియు భౌతిక ప్రపంచం యొక్క రెవరీల నుండి తనను తాను వేరు చేస్తుంది. ఆత్మ
తన తండ్రులు మరియు పూర్వీకులతో తిరిగి కలిసే సమయం కూడా ఇదేనని హిందీలో గరుడ పురాణంలో కథ పేర్కొంది. ఐక్యతలో బంధువులు, పూర్వీకులు, స్నేహితులు, సన్నిహిత కుటుంబం మొదలైన వారు ఉంటారు. అంతిమ ప్రార్థనల తరువాత ఆత్మ స్వర్గంలోకి ప్రవేశిస్తుందని పురాణం చెబుతుంది. అక్కడ దాని ప్రియమైన వారు దానిని హృదయపూర్వకంగా స్వాగతించారు. చాలా కాలం తర్వాత ఒకరినొకరు చూసుకున్న ఇద్దరి స్నేహితులను కలుసుకోవటం అలాంటివి జరుగుతూ ఉంటుందట. తర్వాత 5 పునర్జన్మ వెనుక ఉన్నటువంటి రహస్యం. అన్ని ఆత్మలు జన్మ మరియు పునర్జన్మ చక్రం నుండి స్వేచ్ఛను పొందవు. ఈ జీవితంలో మన పనులు విశ్వాసానికి మన రుణాన్ని నిర్ణయిస్తాయి. మన పాపాలు మన నైతిక చర్యలను అధిగమిస్తే మన ఆత్మ జన్మ మరియు పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందదు. ఇది గరుడ పురాణంకి కథ గురించి చెప్పే ప్రోత్సాహకం. పురాణం ప్రకారం ప్రతి జీవి యొక్క లక్ష్యం దాని ఆత్మ కోసం మోక్షాన్ని నిర్ధారించడం అయితే నైతికత కంటే పునర్జన్మ చాలా ఎక్కువ. గుడ్డు ఏర్పడిన తర్వాత మనం చేసుకునే ఒప్పందంపై మన పూర్వజన్మ అవకాశాలు కూడా ఆధారపడి ఉన్నాయని గరుడ పురాణం వీడియో పేర్కొంది. ఈ ఒప్పందంలో మన తల్లిదండ్రులు, బంధువులు మొదలైన వాటిని ఎన్నుకునే స్వేచ్ఛను పొందుతాము. ఒకసారి ఒప్పందం కట్టుబడి మేము ఈ ప్రపంచంలో జన్మించాము. అలాగే మన జన్మస్థానం జాతకాన్ని బట్టి ఉంటుంది. అది మనం పుట్టిన సమయాన్ని బట్టి ఉంటుంది. హిందూ గ్రంథాల్లో జాతకాన్ని కుండ్లి అని పిలుస్తారు కదా. కుండ్లి అనేది ఈ భూమిపై ఉన్న మన మొత్తం యొక్క బ్లూ ప్రింట్ మరియు ఈ బ్లూ ప్రింట్ మన పనులు మరియు చర్యలను నియంత్రిస్తుందట. చివరగా గరుడ పురాణం అధ్యాయం 2 ఇది జీవితం, మరణం మరియు మరణాంతర జీవితానికి కీలకమని పేర్కొనబడింది. 6వది జీవితం ఒక విలువైన బహుమతి కదా. గరుడ పురాణ సారాంశం జీవితాన్ని ఎవరూ వృధా చేయకూడదని భగవంతుడు ఇచ్చిన అమూల్యమైన జీవితాన్ని బహుమతిగా పేర్కొంటూ ఉంది. దేవుడు మనల్ని ఇక్కడికి పంపడానికి గల కారణం గురించి మనం తరచుగా ఆలోచిస్తూ ఉంటాము. మానవులను భూమిపై ఉంచడం ద్వారా దేవతలు ఏమి సాధించాలనుకుంటారు చెప్పండి? గరుడ పురాణం మనం ఇక్కడ ఉన్నాము కాబట్టి మన ఆత్మలను తీర్పు తీర్చవచ్చు. దీని ప్రకారం విశ్వంలో వారి స్థానం నిర్ణయించబడుతుంది. చేసిన ప్రతి తప్పుకు నిర్దిష్ట శిక్షణ పేర్కొనబడింది. శిక్ష యొక్క డెలివరీ జీవిత చక్రం సమయంలో కాదు, బదులుగా యమరాజ్ ప్రభువు తుది తీర్పు కోసం ఆత్మ వేచి ఉండాలి. ఒక శిక్షను అనుభవించవలసి వస్తే ఆత్మ నరకంలో కాలక్షేపం చేస్తుంది. అంతేకాక ఆత్మ భూమికి పంపబడుతుంది. తద్వారా అది తన పూర్వజన్మ పాపాలను విమోచించగలదు. అందువల్ల ఆత్మ తన పాపాలను సమతుల్యం చేసుకున్నప్పుడే మోక్షాన్ని పొందగల విషచక్రంలో కూరుకుపోయింది. అందువల్ల అన్ని ఆత్మలు జన్మ మరియు పునర్జన్మ చక్రం నుండి స్వేచ్ఛను సాధించడానికి ప్రయత్నిస్తాయి. బెంగాలీ మరియు ఇతర భాషల్లోని గరుడ పురాణ జీవితం ఒక విలువైన బహుమతి అని పేర్కొంది మరియు ప్రతి చర్యను శ్రద్ధగా మరియు సమాజ ప్రయోజనాల కోసం తీసుకోవాలి. తరువాత 7వది వైదిక వ్యతిరేక చర్యలు, పాపపు సంతకం. గరుడ పురాణం ప్రకారం ఆధునిక నేరం మరియు శిక్షా పంక్తులు చాలానే ఉన్నాయి. ఈ సాహిత్యంలో ఒక వ్యక్తి ఘోరమైన పాపం చేసినప్పుడు అది మొత్తం సమాజంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందనే ప్రాథమిక సూత్రం ఉంది. సమాజం ప్రతికూలంగా ప్రభావితమైనప్పుడు నైతిక ఎదుగుదల కుంటుపడుతుంది. ఈ కోవలోకి వచ్చే పాపాలు చాలా వరకు వైదిక వ్యతిరేక చర్యలే. వైదిక వ్యతిరేక చర్యలను హిందూ వేదాలు స్పష్టంగా నిషేధించాయి. ఉదాహరణకు బ్రాహ్మణుడి హత్య చేయటం, ఆవును చంపడం మొదలైనవి. ఇవి తీవ్రమైన శిక్షలు విధించే నేరాలు. కాబట్టి ఒక వ్యక్తి బ్రాహ్మణుడిని చంపినప్పుడు అతను తినేవాడిగా జన్మించడం విచారకరం. అదేవిధంగా గోవును చంపేవాడు
మూపురం ఉన్న వ్యక్తిగా పుట్టడం విచారకరం. గురువు గరుడ పురాణంకి కహానీ కూడా మహిళల రక్షణను నొక్కి చెబుతుంది. ఎందుకంటే సమాజంలోని బలహీన వర్గం వారిని భావిస్తుంది. స్త్రీని హత్య చేసిన పురుషుడు బాహుళ్య వ్యాధులతో క్రూరుడిగా జన్మిస్తారని పురాణాలు చెబుతుంది. తరువాత 8వది, భర్తలకు వ్యతిరేకంగా పాపాలు చేసే స్త్రీలు అత్యంత దురదృష్టవంతులు. వివాహంలో గరుడ పురాణం పద్నేకే నియమం ప్రకారం పురుషుడు అత్యున్నత శక్తిని పొందుతాడు. ఒక స్త్రీ తన భర్తను గాయపరిచినా లేదా అతనిని చంపినా ఆమె తదుపరి జన్మలో భాగస్వామిగా ఉండక తప్పదని పురాణాలు చెబుతోంది. కావున స్త్రీ తన భర్తను స్తుతించి పూజించాలి. పరిస్థితులను బట్టి హానిని అమలు చేయటం మరియు దాని శిక్ష యొక్క గురుత్వాకర్షణ నిర్ణయం ఏకకాలంలో తీసుకోబడుతుందని కూడా ఇది పేర్కొంది. స్త్రీ తగువు అనుకుంటే దేవుడు క్షమించగలడు. అంతేకాక ప్రభువు ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు. పురాణం ప్రకారం స్త్రీ జీవితంలో ప్రధాన లక్ష్యం ఆధ్యాత్మికం మరియు దేవుని అద్భుతాల గురించి ఆలోచించడం. 9 యోగా గురించి బోధనలు. గరుడ పురాణం ప్రకారం చాలా గొప్ప విషయాలే ఉన్నాయి. అనేక గొప్ప సాహిత్యం గరుడ పురాణం. ఎందుకంటే ఇది మతం చుట్టూ కేంద్రీకృతమై లేదు మరియు మొత్తం జీవన విధానాన్ని కవర్ చేస్తూ ఉంటుంది కదా. యోగా మరియు వివిధ ఆసనాల ప్రయోజనాలు పురాణంలో చివరి అధ్యాయంలో ఉన్నాయి. అదనంగా ధ్యానం, సమాధి మొదలైన విషయాలను మరియు జీవితంలో వాటి ఔచిత్యం, ఈ పద్ధతులన్నిటినీ నేర్చుకోవటం వల్ల దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులతో పోరాడవచ్చని కూడా పేర్కొంది. 10వది, వ్యాధులు మరియు ఔషధాల గురించి కూడా చెబుతుంది. గరుడ పురాణం స్వతహాగా సంపూర్ణ సాహిత్యం. విషయాల యొక్క ఆధ్యాత్మికం వైపు గురించి మాట్లాడమే కాకుండా వివిధ వ్యాధులు మరియు వాటి నివారణ వెనుక ఉన్న శాస్త్రాన్ని కూడా ఇది ప్రస్తావిస్తుంది. పురాతన కాలంలో మానవత్వం యొక్క అతిపెద్ద ఆందోళన మరణాల రేటు మరియు చిన్న పరిస్థితులకు కారణంగా ప్రజలు చనిపోతారు. ఇక్కడే ఇలాంటి సాహిత్యం బాగా ఉపయోగపడింది. పురాణాలలో కొన్ని అధ్యాయాలలో అనేక వ్యాధులు వివరాలు ఉన్నాయి మరియు వాటి ఆయుర్వేద నివారణ అందుబాటులో కూడా ఉంది. జంతువులకు సంబంధించిన పరిస్థితులు, ప్రస్తావనలు పురాణాల్లో ఉన్నాయి. ఎందుకంటే అవి సమాజానికి చాలా ముఖ్యమైనవి. అయితే సహజంగా తరచుగా అడిగే ప్రశ్నలు ఏంటో తెలుసుకుందాం. గరుడ పురాణంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? గరుడ పురాణంలో 19,000 శ్లోకాలు ఉన్నాయి. తరువాత గరుడ పురాణంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? గరుడ పురాణంలో 229 అధ్యాయాలు ఉన్నాయి. హిందీలో గరుడ పురాణం అంటే ఏమిటి? గరుడ పురాణం ప్రాచీనమైన వైష్ణవ సాహిత్యం. రాత్రిపూట గరుడ పురాణం వినవచ్చా? అవును, ఇది అనేక ఆడియో బుక్కుల్లో అందుబాటులో కూడా ఉంది, వినవచ్చు. మామూలు రోజుల్లో గరుడ పురాణం చదవవచ్చు. అది మనకు జీవన విధానాన్ని బోధిస్తుంది కదా. మరి ఏ రోజైతేనేమిది, మంచి తెలుసుకోవడానికి మామూలు రోజుల్లో కూడా చదువుకోవచ్చు. గరుడ పురాణం ప్రకారం మరణ చక్రం ఎలా నిర్ణయించబడుతుంది? ఈ జన్మలో చేసిన పాపాలు మరణ చక్రాన్ని నిర్ణయిస్తాయి. గరుడ పురాణం ప్రకారం ఎన్ని రోజులు పాటలు ఉన్నాయి? గరుడ పురాణం ప్రకారం 6 నెలల పాటలు ఉన్నాయి. గరుడ పురాణం ప్రకారం మనిషి ఎలా జీవించాలి? గరుడ పురాణం ప్రకారం జీవితాంతం వేద మార్గాన్ని అనుసరించాలి. తరువాత గరుడ పురాణం ప్రకారం పాపరహితులు ఎలా పుడతారు? గరుడ పురాణం ప్రకారం పాపం లేని ఆత్మ మోక్షాన్ని పొందుతుంది. ఇదండి, తెలుసుకున్నారు కదా గరుడ పురాణం నుండి జీవిత పాఠాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం జ్వాలా వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, గరుడ పురాణంలో మనిషి చేసినటువంటి పాప కర్మలకు 4, 6 అధ్యాయాల్లో చెప్పబడినటువంటి
విషయాల గురించి మీకు తదుపరి వీడియోలో వివరించబోతున్నాను. సో నచ్చిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ వీడియోని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.